చెందారు. అసలు వాళ్ళ ఉద్దేశం చూశారు. 5 రోజులు నేను సభలో ఉన్నాను. చూస్తే ఒక ఘర్షణ వచ్చినట్లు, నేడు వ్యక్తిగత ఏదో కక్షలతో కక్ష సాధింపు చర్యగా అక్కడికి వచ్చినట్టు, ప్రతి అంశాన్ని కూడా రాజకీయ స్వభావం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆధిపత్యం చేయడానికి అక్కడ వచ్చినట్లు, సభా సాంప్రదాయాన్ని తొంగలు తొక్కి ఇక్కడ స్పీకర్ పైన శాసనసభలో, శాసనమండలిలో వచ్చి శాసనసభ చైర్మన్ పైన, అధ్యక్ష పైన అక్కడ బుద్ధి వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తుంటే చాలా బాధాకరం వేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీరు శాసనసభలో చూస్తే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశానంటారు, ఈ రాష్ట్రంలోనే అందరికంటే నేను సీనియర్ రాజకీయ నాయకుడు అంటాడు. మరి ఆయన ప్రవర్తన తీరు, వెళ్ళి పోడియం దగ్గరికి పోయి అక్కడ బైఠాయించిన తీరు చూస్తుంటే గత చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని, ఈ వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి కూడా అటువంటి తీవ్రమైన సభా సాంప్రదాయాల విరుద్ధంగా ఎవరూ చేయలేదు. ఈయనే మొదటి వ్యక్తి. అంత అసభ్యకరంగా, అంత పరిస్థితిని వచ్చి చూసాము. అందరూ కళ్ళ కట్టినట్టు చూసాము. సో ఒక విషయం అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అది వేదిక. మీ సమయం మీకు, మీ సంఖ్యాబలంగా మీరు ఎంత ఉన్నారో మీ సంఖ్యాబలంగా మీకు అవకాశం వస్తారు, శాసనసభాపతి ఇస్తాడు. కానీ శాసనసభాపతిని థ్రెటన్ చేస్తూ, ఆయన మీద తిరగబడుతూ, ఏకవచనంతో భాషను ఉపయోగిస్తూ, చేతులతో వేళ్లతో బెదిరిస్తూ, ఏమనంటే నీకు నేను 5 సార్లు టికెట్ ఇచ్చాను, 6 సార్లు టికెట్ ఇచ్చాను, నువ్వు నా పార్టీలో ఉండేవాడి, నువ్వు ఏం చేస్తావు, ఏంటి నీ సంగతి ఏంటి అని వ్యక్తిగత దోషంలాడుతూ, సమయం ఇస్తే ఆ సమయాన్ని వచ్చి అతని వ్యక్తిగత ఆరాధన కోసమే దాన్ని వినియోగిస్తూ, సమస్య పట్ల కానీ, సమస్య పరిష్కారం పట్ల కానీ, లేకపోతే అధికార పార్టీ మా పార్టీ తాలూకా మేము ఇచ్చిన వాగ్దానాల పట్ల కానీ నువ్వేం చేసావని అడిగే సందర్భం కానీ లేకపోయింది. సహజంగా అడగొచ్చు, ఏమయ్యా నువ్వు ఎన్నికల్లో ఈ మాటలు చెప్పావు, ఇన్ని వాగ్దానాలు చేసావు, ఇవాళ 18 నెలలు అయింది, అప్పుడే నీ సమయం 20% కాలం, 25% కాలం అయిపోయింది, నువ్వు ఏం చేస్తే 25% అయిపోయింది ఈ కాలంలో ఏం చేసావని అడిగి అడగచ్చు. నువ్వు 129 వాగ్దానాలు ఇచ్చావు, మేమందరం పుస్తకాలు మన మేనిఫెస్టో అంటే నువ్వేదో భగవద్గీత అన్నావు, ఈ భగవద్గీతలో 129 వాగ్దానాలు ఇచ్చావు, ఏం 100 తీర్చావు, ఇంక 29 ఎప్పుడు తీరుస్తావు అని అనుకో, తప్పులేదు. అసలు ఎంతసేపు ఊకతప్పుడు, ఎంతసేపు వ్యక్తిగతంగా ఎదుటివాళ్ళని దూషించడం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు శాసనసభలో, శాసనసభ సాక్షిగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని ఏ రకంగా నెరవేర్చాము, మేము ప్రకటించిన ఈ భగవద్గీతలో ఉన్న అంశాల్లో 129 అంశాలు అంటే ఇప్పటికే 101 అంశాన్ని మేము తీర్చాము అని అధికారపూర్వకంగా లెక్కలతో సహా మరి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏ కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి ఎంతెంత ఖర్చు పెట్టామో, ఎంతమంది దానికి లబ్ధిదారులో అన్నీ కూడా అక్కడ చూపెట్టారు. సుమారు 5,65,000 5,65,000
65 లక్షల లబ్ధిదారులకి సుమారు 67,000 కోట్ల రూపాయలని మేము ఖర్చు చేశాము. ఇగో సంఖ్యతో పక్క తక్క అన్ని లెక్కలతో సహా చెప్పారు. ఇంకా సబ్జెక్టు కరెక్షన్ అటు 1 లక్ష అటు ఇటు 1 కోటి అటు ఇటు చెప్పారు. చంద్రబాబు నాయుడు అడిగితే చెప్పరు. పోలవరం మీద చర్చ అడిగారు. మేము చెప్పాము బీఎస్సీ కమిటీలో ఏ అంశం పట్ల అయినా సరే మేము తయారుగా ఉన్నాము, మాకే అభ్యంతరం లేదని చెప్పాము. 23 అంశాలు ఇచ్చాం. 23 వాళ్ళకి 23 అంశాలు ఇచ్చారు, మేము 23 అంశాలు ఇచ్చాం. అందులో కామన్ అంశాలు పోలవరం మీద చర్చ నమ్మన్నాం. తయారని చెప్పాం, శాసనసభలో చర్చ చేశాం. ఇంతకుముందు పత్రికల్లో ఊరికి కళ్ళబల్లి మాటలు చెప్పిన ఆంధ్రజ్యోతిలోను ఈనాడు పత్రికలోనూ రోజు పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు, దిగువ ప్రాంతాల గురించి దీనివల్ల నష్టం వస్తుంది, ఏదో ఇంకోళ్ళతో లాలు చేయపోయారని చెప్పి రాశారు. శాసనసభ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1 సెంటీమీటర్ 1 ఇంచి కాదు 1 సెంటీమీటర్ కూడా తగ్గేది లేదు, ఏదైతే డిపిఆర్ ఉందో దాని ప్రకారం ముందుకెళ్తున్నామని మా ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు ఇద్దరు చెప్పారు. చెబితే అడ్డుగోలుగా వాదిస్తారు. ఎందుకంటే శాసనసభ సాక్షిగా ప్రజలతో ఎన్నుకున్న ముఖ్యమంత్రి అధికారంగా ముఖ్యమంత్రి హోదాలో అక్కడ చెప్తే సభకు వస్తారు. వచ్చి దేనికి ఎప్పుడు సస్పెండ్ అయిపోదామా, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా, అలవాటు చేద్దామా, గలాబా చేద్దామా, మళ్ళీ బయటకు వెళ్ళిపోదామా అని. అంతేగాని సభలో ఉండి మా ప్రజలతో సమస్యల పట్ల ఉన్న ప్రభుత్వంలో విధానాల పట్ల మేము ఏదైనా తప్పులు చేస్తే తప్పులు ఎత్తి చూపాలని, దానికోసం మళ్ళీ దాని నుంచి ప్రజా ఆదరణ పొందాలని మాత్రం కార్యక్రమం లేదు. ఎంతసేపు చీప్ ట్రిక్స్ అని ఊరికి సస్పెండ్ అయిపోతే అమ్మ ప్రజలు ఏదో సానుభూతి సంపాదించి ఏడు సానుభూతి వల్ల అక్కడ సానుభూతి ఏమొస్తుంది? సానుభూతి నువ్వు చేస్తుంది ప్రజలు చూడలేదు, ఎందుకు చేస్తున్నారు? ఒక రోజు ఎందుకు చేస్తారు? నువ్వు వెళ్ళి శాసనసభ పోడియంలోకి వెళ్ళి కూర్చొని శాసనసభ స్పీకర్ మీద అభ్యంతరకరమైన భాషని నువ్వు వాడితే చేస్తారు. ఇంకో రోజు వచ్చి నేను గంటలు మాట్లాడతాను, లేకపోతే సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడతాను, వీటి మీద అలిగేషన్ చేస్తాను, దానికి చెప్తారంటే గలాబా చేస్తారు. ఉండగా మీ స్థానాల్లో కూర్చొని మా డిమాండ్ ఇదేనంటే అప్పుడు కానీ మేము నిబంధనలకు వ్యతిరేకంగా కానీ మేము అధికార పార్టీ ప్రవర్తిస్తే అప్పుడు నీకు సానుభూతి వస్తుంది. ఎక్కడ ఈ 5 రోజులు చూసాం శాసనసభలో, ఎక్కడ ఏమీ లేదు. ఏ అంశం పట్ల మేము తెచ్చుకొద్దామన్నా, ఏ అంశాన్ని మీరు తీసుకోమన్నా తయారుగా ఉన్నది ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ప్రతిపక్షం అడుగుతున్న దానికి మేము సయ్యాడింది ఈ పార్టీ అధికారంలో ఉన్న మేమే. ఇది వాస్తవం. ఇది పాల గురించి వచ్చింది, పాల డిస్కషన్ వచ్చింది, డైరీ గురించి పాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏమైంది డిస్కషను? మేము చెప్పాం అమూల్ డైరీని తేవడానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్న పాలు పోసే మహిళలందరికీ కూడా ఎవరైతే జీవనాధారంగా ఒక గేదెను ఒక పాడిని పెంచుకొని దాని ద్వారా కుటుంబాలు పోషించుకుంటున్న ఆ చెల్లెమ్మకి ఆశా ద్వారా ఇస్తున్నాడు 75,000 రూపాయలని వాళ్ళకి వచ్చి అందించి దాని మీద మళ్ళీ వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి ఆ పాలకు సరసమైన ధర రావాలి అనే ఉద్దేశంతో అమూల్ డైరీతో మనం ఒప్పందం చేస్తున్నాం. అమూల్ డైరీ ఏది ప్రైవేట్ సంస్థ కాదే. అందులో మొత్తం రైతులందరూ కూడా భాగస్వాములు. అందులో వచ్చే లాభాన్ని రైతులందరూ పంచుకుంటారు. మరి మన దగ్గర చంద్రబాబు అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన ఎంతేంటి? హెరిటేజ్ ఎవరిది? అందులో రైతులు అందులో భాగస్వాములు ఉన్నారా? సభ్యులు ఉన్నారా? ఒక ప్రైవేట్ సంస్థ.
చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, అందులో ఆ కొడుకు, కోడలు, భార్య, వాళ్ళు వీళ్ళు డైరెక్టర్లు, వాళ్ళు సమస్య. దానికి పాలకి, లీటర్ పాలకి ఈ అమలుకి ఇచ్చిన దానికి ధరకు వ్యత్యాసం సుమారు 7 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు ఒక లీటర్కి ధరకు వ్యత్యాసం. ఆ విషయాన్ని వచ్చి ఇక్కడ చెప్తే క్రోశం వచ్చేస్తుంది ఆయనకి. నీకు భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశాలు ఇచ్చినప్పుడు, ఒక మంచి అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు, అధికారంలో మనం ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేస్తే దాన్ని తరతరాలుగా చెప్పుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితిని చేయాలి. ఏ పని చేయకపోవడాన్ని ఇవాళ శాసనసభలో నీకు చెప్పుకోవడానికి కార్యక్రమం లేక ఈ విధమైన గలాట. ఏం తప్ప? లేకపోతే ఇవి పాలదని ఇచ్చి ఆ కుటుంబాన్ని, ఆ చెల్లెమ్మ కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప, అక్క కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప? ఏమిటి ఇవాళ? అటు పోలవరం సమస్య, జీవనాధారం పోలవరం మీద తెచ్చడమంటే ఆ తెచ్చాడు. ఈయన అధికారం ఉన్నప్పుడు ఏం చేశాడు? పోలవరం ఎందుకు మనం చూసాం. రాష్ట్ర ఖజానా నుంచి 87 కోట్ల రూపాయలని తీసుకెళ్లి చంద్రబాబు పేరుని భజన చేయించుకున్నాడు. చంద్రన్న అని చెదరపడుతూ. అదంటే ఇంక కోపం. ఇప్పుడు రూపాయ పాపాయ, ఇప్పుడు ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు కాదు కదా, 87 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈయన తాలూకా శుద్ధి కోసం, ఈయన చంద్రన్న భజన కోసం ఖర్చు పెట్టిన విషయం శాసనసభలో చెబితే తప్పు. వాస్తవాలు చెప్పి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి ప్రయత్నం చేసి వాస్తవం చెప్తే అబద్ధం అంటాడు. మరి ఇందులో నిజమేంటి? పోనీ ఇందులో నిజం చెప్పడు. ఈ అర్ధరాత్రి మరి చీకటి ఒప్పందం ఏం చేసుకున్నాడో, శాసనసభలో ఏ విధంగా ఆ రోజు చేశారో, దాని నుంచి రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో ఆ విషయం చెప్తే విషయం బహిర్గతం అయిపోయిందనే బాధ, ఈయన చేసిన చీటింగ్ బయటికి తెలిసిపోయిందనే బాధ. ఒక విషయం నాకు కూడా ఇంతవరకు తెలియదు. గత సంవత్సరంలో అంట గవర్నమెంట్లో చంద్రబాబు ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాతోనే ఒక ఒప్పందం చేశారు. ఒప్పందం చేసి రైతులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒప్పందం చేసి ఆ వేసిన పాలంటే ఎవరైతే ఎల్టీఎస్ చేస్తారో వాళ్ళకే బ్యాంక్ లోన్ ఇస్తారట. ప్రభుత్వం ఒప్పందం చేసి బ్యాంక్ వచ్చి మధ్య నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా హెరిటేజ్కి పాలు ఇవ్వాలంటే ఇది ఎక్కడి ఘోరం ఇది? ఇప్పుడు మేము ఆసరాకి ఒప్పందాలు చేస్తాం దిగ్గజాలతో, అంతా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీతో, అందరికీ మొత్తం ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ. దాన్ని అది కార్యక్రమం ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కార్యక్రమం చేయాలి. అది మనిషి ఈ విధంగా వారు కావాలని చేసుకోవడం అనేది చాలా తప్పు. ఏమంటే దళితులు నష్టపెట్టాం, బీసీలకు వచ్చి అన్యాయం చేస్తాం, దళితుల మీద వచ్చి దాడులు. ఇవాళ బలహీన వర్గాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఇవాళ తలెత్తుకొని తిరుగుతూ, బలహీన వర్గాలంటే బీసీ అంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ కమ్యూనిటీ అని చెప్పి అదొక స్టేటస్, సోషల్ స్టేటస్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళలో ఉన్న రాజకీయ కోణాన్ని, వాళ్ళ నాయకత్వ పటిమని కూడా పెంపొందిస్తూ ఆయా కులాలకి ఒక నాయకుని తయారు చేసి ఆ కులాల్లో ఉన్న వారి తాలూకు సమస్యల్ని వారే పరిష్కరించుకునేటట్లు, ప్రభుత్వంతో సంధానకర్త ఉండేటట్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎంతో వాళ్ళకి మేలు చేస్తే ఎంతో హ్యాపీగా ఇవి ఉంటే ఇవి వచ్చి ఈయన చెప్తాడు ఏదో కథ. దాని మీద కరెక్ట్గా నా హయాంలో అనుకో ఇవి చేశాను అని చెప్తాడా? అవి చెప్పరు. అన్నీ కూడా పాసింగ్ మా సూరుకునే కొల్లబల్లి మాటలు సొల్లు కబుర్లు చెప్పుకొని కాలం గడిపి ఏమనంటే గలా చేసేసి
బయటికి వెళ్ళిపోవడానికి. బయటికి వెళ్ళిపో ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్కి 2 పత్రికలు ఉన్నాయి, ఈనాడు ఒకటి, తామరజ్యోతి ఒకటి. మర్నాడు వచ్చి ఆ బ్యానర్ ఐటెంలో వచ్చి వేసి ఘర్షణ ఏది అక్కడ మాట్లాడిందే ఉండదు, సొల్లు ఎక్కడ హౌస్లోను ఏమీ లేదు. బయటకు వచ్చి మాత్రం ఉంది. ఈ రకంగా ఎస్సీలకి ఈ ఎస్సీఎస్టీస్కి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ చేసినంత కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చినంత గౌరవం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం జరిగిందా? వాళ్ళకు ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, మేము ఈ సమాజంలోనూ మాకు సమన్యాయం జరుగుతుందనే ఒక భరోసా వచ్చింది. వాళ్ళు వచ్చి ఇవాళ అంత దీనిగా ఉన్నారు. ఈయనదే చెప్తాడు ఆయన ప్రాపకం కోసం. నిన్నటి రోజున ఆఖరి రోజున ఇక్కడ వచ్చి శాసనసభలో వచ్చి ఆయనకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఏదో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మందాడ ఏది ఆ సిబ్బందికి అమరావతి సిబ్బంది ఉన్న గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వెళ్ళి ఏదో కలవరించి ఆ టీవీలో వచ్చి ముఖ్యమంత్రి మీద అసభ్యంగా అసందర్భంగా వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఇదేనా కల్చరు? ఇదేనా సంస్కృతి? ఏం మనిషి నాకు అర్థమవుతుంది. ఇక్కడ అక్కడ శాసన మండలిలో డిస్కషన్ అన్ని పోలవరం మీద డిస్కషన్ వచ్చి ఉంటే పోలవరం మాకు వద్దు, అమరావతి మీద డిస్కషన్ అన్నారు. లేదు టిట్కో మన ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు మీద డిస్కషన్ 2 ఐటమ్ ఉంటే అదొద్దు, మాకు అమరావతి పెట్టాలన్నారు. నాడు నేను స్కూల్ మీద ఉంటే దాని మీద పెడతానంటే దాని మీద వద్దన్నారు. వద్దని ఆఖరికి మేము వచ్చి సరే మీకేం కావాల్సిన దాని మీద రండి అంటే మాకు ఇవేవి మాకు వద్దు, మాకు అమరావతి ముద్దన్నారు. అయితే అమరావతి చర్చిస్తారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇల్లు ఇక్కడ చర్చించాలని రెడీ అన్నాం అంటే దాని మీద రాదు, దాని మీద చర్చ రాకుండా వాళ్ళ 5 సంవత్సరాల హయాంలోనూ ఏదైతే ఎన్ఆర్జీస్ రోడ్లు వేయకంట, ఏదైతే కాలువలు తప్పకంట, మరి పనులు వచ్చి నాశరకమైన పనులు చేసి ఉన్న దాన్ని బిల్లు ఇచ్చేయమంటారు. మా కాడికి మా పనులు ఏంటి? ప్రభుత్వం చేసిన పనులు ప్రభుత్వం చేయాలా? అక్కడ ఉన్న సర్పంచ్ ఎస్సీ సర్పంచో బీసీ సర్పంచో ఆ సర్పంచ్ ద్వారా జరిగే పనుల్ని అమ్మాయికి పేరు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో పందుకొక్కులుగా అది తిని ఆ డబ్బుల్ని వచ్చి పనులు చేయకుండా బిల్లు చేసి దాని గురించి తప్పించమంటారు. ఎంక్వైరీ చేస్తాం బాబు అంటే ఎంక్వైరీ కూడా లాభంలో ఇచ్చేవండి. ఇది ప్రభుత్వమా లేకపోతే ఇదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావాలి? హెరిటేజ్ హౌస్ అనుకుంటున్నాడా? గొడవపెట్టి ఇప్పుడు అవన్నీ అమరావతి మీద కూడా ఇప్పుడు దాని మీద ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మాట్లాడినా దాని మీద చర్చ కూడా చేయలే. నేను అన్నాను సరే నాకు అరగంట టైం ఇవ్వండి అని చెప్పాను. అరగంట టైం ఇచ్చి ఈలోపు నేను వెళ్ళి మా అధికారులను పిలిచి దాని మీద ఇన్ఫ్లుయెన్స్ తెప్పించి నేను కూడా చర్చలో పాల్గొంటాను, నా సమాధానం చెప్తాను, ఎందుకంటే మా ప్రభుత్వం చేసిన పని చెప్తాము అని చెప్పి తయారయ్యాను. చర్చకి రాలే, తోక ముడిచి పారిపోయారు. అంటే దేని పట్ల కూడా కమిట్మెంట్ లేదు, దేని పట్ల చర్చ లేదు. కొత్తగా మన చర్చ ఇది అందరికీ ఇల్లు కార్యక్రమం, పేదలందరికీ ఇల్లు డిస్కషన్ జరిగింది ఆ రోజు అంతే. ఇవాళ టిట్కో ఇళ్ళ మీద వచ్చి మేము అందరూ కట్టిస్తా ఉన్నాడు. వాస్తవాలు చెప్పాను. ఎన్ని ఇళ్ళు శాంక్షన్ ఇచ్చాము, ఎన్ని ఇళ్ళు తెచ్చాము, ఎన్ని ఇళ్ళు టెండర్ పిలిచారు, ఎన్ని ఇళ్ళు గ్రౌండ్ అయ్యి, ఎన్ని ఇళ్ళు ఆ రోజు వచ్చినప్పటికి వచ్చి మేము వచ్చినప్పటికి ఇంకా పునాదులు వేయలేదు, అన్ని లెక్కలు వస్తాయని చెప్పారు. 70,000 ఇళ్ళు తప్ప ఒక్క ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు, దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వలేదు, మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు, కాలువలు కరెంటు ఇవన్నీ ఇవ్వలేదని చెప్పాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు కొందరు వచ్చి మాటల్లో వచ్చి కొందరు వాళ్ళ తారీఖు ఇబ్బందులు చెప్పారు. సరే 300 ఇళ్ళు వచ్చి మీరు 300 అడుగుల ఇళ్ళు వచ్చి మీరు ఉచితంగా ఇస్తారని మీరు ఎన్నికలు చెప్పండి ఇచ్చారు సార్, కానీ 365, 430 వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సార్, మరి వాళ్ళకైనా కొద్దిగా వెసులుబాటు చేయండి సార్ అన్నారు. ముఖ్యమంత్రి గారు స్పాంటేనియస్గా ఆలోచన చేసి
ఎవరైతే 365 ఇంటికి ఏదైతే మీరు 50,000 రూపాయల అప్ఫ్రంట్ కడుతున్నారో మిగతాదంతా బ్యాంకు లోన్ కింద పెట్టారో అందులో 25,000 రూపాయలు మీ తరఫున బ్యాంక్కి మీ తరఫున అప్ఫ్రంట్ ప్రభుత్వం కడుతుంది, 25,000 రూపాయలు తగ్గిస్తానని చెప్పారు. ఒక్కింటికి 25,000 స్పాట్లోనే స్పాంటేనియస్గా. అలాగే 430 ఇంటికైతే అప్ఫ్రంట్ ₹1,00,000 కట్టాలి బ్యాంక్కి. ఆ రోజు కార్పొరేషన్ కట్టి మిగతా బ్యాంకు లోను. మీరు కట్టవలసిన లక్షలో 50,000 రూపాయలు ప్రభుత్వమే కడుతుంది, మీరు 50,000 కట్టండి అని చెప్పి వాళ్ళకి 50,000 రూపాయలు రాయితీ ఇచ్చారు. వీరికి 25,000 ఇచ్చారు, వీరికి 50,000 ఇచ్చారు. దాని క్వాంటం చూస్తే 483 కోట్లు అయింది. అదంతా ప్రభుత్వం భరిస్తామని చెప్పి స్పాంటేనియస్గా అక్కడ అనౌన్స్ చేశారు. నేను సంబంధిత మంత్రిగా నేను అనుకున్నాను బ్యాంక్ ఎత్తి ఇచ్చేస్తున్నారు కదా, బ్యాంక్ లోన్కి ఏమైనా ఇది పెరుగుతుంది కదా అని చెప్పి కొద్ది కన్ఫ్యూజ్లో నేను పెట్టుకొని మర్నాడు అన్ని లెక్కలు కట్టుకెళ్ళి సార్ ఇలా పెడితే దీని ఈఎంఐ ఎంత పెరుగుతుంది సార్, ఇది పెరుగుతుంది, ఈఎంఐ పెరగడం అన్నాను. అంటే ఈఎంఐ పెరుగుతుంది సార్, మరి దీని 25,000 మరి బ్యాంక్ నుంచి కొత్తగా తీసుకోవాలి కదా, ఈ 50,000 బ్యాంక్ నుంచి తీసుకోవాలి కదా. ఎవరన్నారంటే మరి మీరు నేను చెప్పింది మనం ప్రభుత్వం భరిస్తామని చెప్పాను కదా అన్నా అని చెప్పారు. అంటే ఈ 480 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి వాళ్ళకి రాయితీ ఇస్తున్నాం మనం. ఎస్, రాయితీ ఇస్తున్నాం. ఇది పరిపాలన, ఇది పేదవాడి పట్ల కమిట్మెంటు, పేదవాడి పట్ల అంకిత భావం, సామాన్య కష్టాన్ని చూసి ఏ విధంగా ప్రభుత్వాలు స్పందించాలి, ఇది పరిపాలన విధానం. ఇది లేదే ఎవరిది. ఎంతసేపు దాని మీద టెండర్లు పిలిచి 1,500 రూపాయలు అయిపోతున్న స్క్వేర్ ఫీట్ వచ్చి 2,000 చేసి 500 రూపాయలు చేద్దామని బాధ చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు. మరి ఏం చేసింది ఏంటి? డెవలప్మెంట్లో 400 కోట్లు మిగిలించాడు. దాంతోపాటు ఈ పేదవాడికి వచ్చే డబ్బుని ఆ 400 కోట్ని ఈ 25,000 50,000 లెక్కని వీరికి తగ్గించి రాయితీ కింద డబ్బులకు ఇచ్చేశాడు. ఇది ప్రభుత్వం తాలూకు పనితీరు. ఈ విధంగా ఈ 5 రోజుల తాలూకా శాసనసభ ఇవాళ సమయాన్ని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అడ్డుకో దుర్యోగం చేస్తూ వ్యక్తిగత కక్షల్ని అక్కడ నిరూపించుకుంటూ వారి తాలూకా కారణమని వాళ్ళకి ఒక్కటే అది ప్రజలు నన్ను ఓడించారు. ఓడించకపోతే ఏం చేస్తారు? ప్రజలకు అవసరమైన అవసరాలని, ప్రజల తాలూకా కార్యక్రమాన్ని, ప్రజల తాలూకా కర్తవ్యం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని స్పందించడం అనేది నాయకత్వం లక్ష్యం. నీ నాయకత్వం అది కాదు కదా, అందుకు ప్రజలు తిరస్కరించారు. ఆ హక్కు అంతా తీసుకొచ్చి శాసనసభలో శాసనసభ నాయకుడి మీద అలాగే మంత్రుల మీద వీరి మీద విషం కక్కినట్టు వెలగొక్కి సాక్షాత్తు స్పీకర్ మీదే దోషాలు చేస్తూ బాధ్యత లేకుండా పోడియం ముందుకెళ్ళి కూర్చొని ఇష్యూ లేకుండా ప్రవర్తన తీరు చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా రేపు రాబోయే సమావేశాలకి ఒక ఎజెండాతో, ఒక పర్ఫెక్ట్గా ప్రజా సమస్యలతో, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైనా తప్పులు ఒప్పులు ఉండి మీకు అనిపిస్తే మేము తప్పు చేయం, అథారిటీగా ఒక మంచి సలహా సూచనతో రండి. అంతేగాని ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి అంత విలువైన సమయాన్ని, ఒక మంచి ఆపర్చునిటీని సాంప్రదాయ తిలోదకాలు పొడుస్తూ దయచేసి చేయొద్దంటే వాళ్ళకి ఎతో పలుకుతూ బాధ్యతగా మెలగాలని కోరుతున్నాను. మా వరకు జరిగిన 5 రోజుల సమావేశాల్లోనూ ప్రభుత్వం తాలూకు పథకాలని, ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని, చేయబోయే కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఏదమ్మా పన్నులు ఏది మనం ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తాం దాని మీద అమ్మా
ప్రాపర్టీ ట్యాక్స్ని నేను క్లియర్ కట్గా శాసనసభ సాక్షిగా చెప్పాను. మన రాష్ట్రమంతా కూడా ఒకే విధానం ఉండాలి. ఇప్పటి వరకు రెంటల్ వాల్యూ అనే విధానం ఉంది. ఆ ఇంటికి వచ్చే ఆదాయం మీద 3 నెలల ఆదాయం నుంచి పన్ను రూపాయలు వేయడం అనేది ఇంతవరకు జరుగుతుంది. ఇంటి అద్దె మీద కానీ లేకపోతే అద్దె మీద వచ్చే ఆదాయాన్ని 3 నెలలు రెంట్ కింద తీసుకోవాలనే విధానం ఉంది. అలా కాకుండా ప్రాపర్టీ తాలూకు వాల్యూ మీద వాల్యూ వేసి అది 0.10 నుండి 0.50 వరకు దాని మీద పన్ను వేసే అవకాశాన్ని, అదే నాన్ రెసిడెంట్ అయితే కమర్షియల్ అయితే 0.20 నుంచి 2% వరకు వేసుకోవచ్చని మంచి చట్టాన్ని రూపొందించాం. దీనివల్ల ముఖ్యంగా పారదర్శకంగా జరగడానికి, అవినీతిని నిర్మూలించడానికి, ఏదో బలమున్నవాడు వచ్చి వాడేదో మేనేజ్ చేసి అది తక్కువని ఎక్కువ చేయకుండా ఉండడానికి, లేదు రాజకీయ కక్షలతో దాన్ని విలువలు పెంచి వారికి ఆ ఇంటిలో ఉన్న ఆసామికి కానీ లేదు కమర్షియల్ ఉన్న ఆ ఇంటి యజమానికి కానీ ఇబ్బంది జరగకూడదని ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొచ్చాం. దీంట్లో కూడా 375 ఎస్ఎఫ్టీ నుంచి కిందకి ఎవరైతే ఉన్నాయో ఇళ్ళు, వాళ్ళందరికీ సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే పన్ను. సుమారు ఈ రాష్ట్రంలో అసెస్మెంట్లలో 23% వచ్చి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ 50 రూపాయల పన్ను. వాళ్ళందరికీ కూడా 370 ఎస్ఎఫ్టీ వరకు 50 రూపాయల పన్ను. ఇదేదో మన ఒక్క రాష్ట్రంలో లేదు. ఇప్పటికే ఈ పన్ను విధానం అటు మహారాష్ట్రలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను, మన మధ్యప్రదేశ్లోను అలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన టీమ్స్, నేను 3 టీంలు కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని రమ్మన్నాం. వాళ్ళు పరిశీలించి వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పెట్టాం. ముఖ్యమంత్రి గారితో 2 సమావేశాలు తీసుకున్నాం. ఆయన సమావేశాల్లో అడిగారు ఎంత పెరిగింది. కర్ణాటకలో ఉంటే 5,000 రూపాయలు ఉంటే మన దగ్గర 1,000 రూపాయలు పన్ను. మనం ఇప్పుడు ఆ ప్రకారం వేయాలంటే ఇది కూడా 5,000 వేసేయాలి. అమ్మమ్మ అంత కూడా తప్పు కదా, పేదవాడికి ఇబ్బంది అవుద్దేటో, సామాన్యుడికి ఇబ్బంది అవుద్ది, మధ్యతరగతికి ఇబ్బంది అవుద్దన్నా అలా వద్దన్నా అంటే ఆఖరికి దాన్ని ఈరోజు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ అంటే ఈరోజు ఇంటి పన్ను ఎంత ఉందో దాని మీద 15% మించి 1 పైసా కూడా వేయొద్దని చెప్పారు. ఆ విధానం ద్వారా 1 రెట్లు, 2 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 100%, 200%, 300%, 400%, 500% ఎక్కువ ఎరైజ్ అయినప్పటికీ కూడా గణిత లెక్కల్లో 15% దాటకూడదని చెప్పారు. అదే చట్టంలో పెట్టాం, అదే రూల్స్లో పెట్టాం, అదే జీవో ఇష్యూ చేశాం. జీవో లేదా జీవో చదివించాం. కాదంటారు. రాజపత్రాన్ని చదివింపిస్తుంటే కాదంటే మరి నేనేం చేస్తాను మంత్రిగా? అయ్యా బాబు, నేను మంత్రిని, ప్రభుత్వ ఎన్నిక మంత్రిని, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ వచ్చిన మంత్రిని నేను అధికారపూర్వకంగా చెప్తున్నాను ఈ మాటని అంటే మీరు చెప్తే ఎలాగవుతుంది, ఏపింకోలాగా ఎలాగవుద్ది. కాబట్టి దయచేసి మీ ద్వారా కూడా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు ఏ విధమైన ఆందోళన చెందక్కర్లేదు. ఇవాళ ఎగ్జిస్టింగ్ పన్ను ఎంతైతే ఉందో 15% కంటే 1 పైసా కూడా పెరగదనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ కార్యక్రమం. అది శాసనసభలో చెప్పాను, శాసన మండలిలో చెప్పాను. ఇది ఇంకా అంతేనా? ఓకేనా? అలాగే ఇందాక చెప్పిన టిట్కోకి ఎవరైతే 430 ఎస్ఎఫ్టీ ఇళ్ళు వచ్చి మేము ఇప్పటికే ధృవీకరణ పత్రాలను ఇచ్చామని కూడా రేపు అవన్నీ కూడా ఫినిషింగ్ అన్ని చేస్తున్నాము, హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాము, బ్యాంక్ టైపులు చేస్తాము. ఇంతకుముందు ₹1,00,000 అప్ఫ్రంట్ కట్టాలి వాళ్ళు, అది 50,000 కడితే చాలు. అదే 365 ఎస్ఎఫ్టీ అయితే 25,000 కడితే సరిపోద్ది.
మిగతా ఇక్కడ 25,000 ఇక్కడ 50,000 వారి తరఫున ప్రభుత్వమే కార్పొరేషన్కి పే చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.